వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరంపై సిబిఐ ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఘోష్ కమిషన్ రిపోర్టులపై సిబిఐ విచారణ చేపట్టనుంది. ప్రాథమిక విచారణ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్న అధికారులు ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై ఎంక్వైరీ చేస్తారు. కాగా గతంలో ఘోష్ నివేదికను బీఆర్ఎస్ తప్పుపట్టింది. ప్రభుత్వమే నివేదిక తయారు చేయించిందని మండిపడింది. కాగా సిబిఐ విచారణ నేపథ్యం ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరంపై సిబిఐ ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఘోష్ కమిషన్ రిపోర్టులపై సిబిఐ విచారణ చేపట్టనుంది. ఇక ప్రాథమిక విచారణ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్న అధికారులు ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై ఎంక్వైరీ చేస్తారు. కాగా గతంలో ఘోష్ నివేదికను బీఆర్ఎస్ తప్పుపట్టింది. ప్రభుత్వమే నివేదిక తయారు చేయించిందని మండిపడింది. కాగా సిబిఐ విచారణ నేపథ్యం ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. విచారణ చేసిన తర్వాత ఇక అదే క్రమంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో ముఖ్యంగా మేడిగడ్డ దగ్గర మరి 2 పిల్లర్లు కుంగిపోవడం కావచ్చు, అలాగే ఒక పిల్లర్లో మరి పగుళ్లు రావడం కావచ్చు. ఈ అంశంలో ఆ బ్యారేజ్ కు సంబంధించిన నాణ్యతలో లోపాలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే ఆరోపించిన కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేపట్టే దిశగా కూడా అడుగులు వేస్తుంది. అదే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించిన సంగతి మనకు తెలిసిందే. సో జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ నివేదిక కూడా పూర్తయిపోయింది. దాన్ని అధ్యయనం చేస్తున్న సిబిఐ ఇప్పుడు మరి ఇక ప్రాథమిక విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. సో ఇదే అంశంలో గత కొన్ని రోజులుగా కూడా మరి ఏదైతే జస్టిస్ పీస్ ఘోష్ కు సంబంధించిన నివేదిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టడం కావచ్చు, సో దాంట్లో మరి అనేక అంశాలు ప్రస్తావించలేదనే ఆరోపణ చేయడం కావచ్చు. సో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. సో దీన్ని కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేపిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని మరి ఆలోచించి అసెంబ్లీ వేదికగా కూడా మరి ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే సిబిఐ విచారణ చేస్తుందా లేదా అనే అంశంలో కూడా కొంత క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఇప్పుడు జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ నివేదిక కావచ్చు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు సంబంధించిన నివేదిక కావచ్చు మరి ప్రాథమికంగా స్టడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ ఆధారాల ఆధారంగా సిబిఐ మరి ఇక ఎలా ముందుకెళ్తుంది, మొత్తానికైతే విచారణ ప్రారంభం అవుతుందని మాత్రం స్పష్టమవుతోంది. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ బంగాళాఖాతం